హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్పిఎస్ డైరీస్. ఈరోజు మన ఛానల్లో బగారా రైస్, మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. తెలంగాణలో ఏ పెళ్ళి జరిగినా, ఏ స్పెషల్స్ ఉన్నా లేకున్నా కానీ ఈ బగారా రైస్, మటన్ కర్రీ ఉంటే చాలు, భోజనాలు చాలా బాగా పెట్టారు అని మాట్లాడుకుంటారు. అయితే ముందుగా నేను మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 350 గ్రాముల మటన్ని తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక టీ స్పూన్ అల్లం పేస్ట్, తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, అందులోకి ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మీట్ మసాలా, అలాగే లవంగాలు, యాలకులు, ఒక 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. వీటిని ఇప్పుడు చక్కగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ మనం మటన్కి పట్టే విధంగా కలుపుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బగారా రైస్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఫ్రై అయిన తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకొని లోకి క్యారెట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనాని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మన రైస్కి తగినట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అయితే నేను 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్కి 4.5 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1:1.5 రేషియోలో వాటిని యాడ్ చేసుకోవాలి బగారా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను దీన్ని రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి, కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని. అంతే అండి, ఒక 30 మినిట్స్ తర్వాత మన బగారా రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ను పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మనకు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు, ప్రాతి పువ్వు, దాల్చిన చెక్క, కావాల్సిన మసాలా దినుసులన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే లవంగాలు, గుప్పెడు పుదీనా ఆకులు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో యాడ్ చేసేసుకుందాం. దానిలో యాడ్ చేసుకొని
మంచిగా కలుపుకొని మటన్ మంచిగా ఫ్రై అయ్యే విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచితే మనకు కుక్కర్లోని ఆ మటన్లోని వాటర్ అంతా బయటకు వస్తుంది. అలాగే మసాలా మొత్తం మటన్కి చక్కగా పడుతుంది. ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచండి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఒక గ్లాస్ దాకా వాటర్ వేసేసాను. మనకు ఈ విధంగా మటన్ మునిగింది అనేంతవరకు వాటర్ వేసేసుకుంటే మనకు మటన్ చక్కగా ఉడుకుతుంది. మళ్ళీ కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే మటన్ మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. అయితే మటన్ ఇంకా ముదిరింది అయితే ఇంకొక విజిల్ ఎక్కువగా పెట్టేసుకోండి. అంతే అండి. చివరిలో కొత్తిమీర జల్లేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మటన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బగారా రైస్, మటన్, రైతా అంతా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని వచ్చిన గెస్ట్లకు సర్వ్ చేస్తే తెలంగాణ పెళ్ళిళ్ళలో స్టైల్లోని బగారా రైస్, మటన్, రైతా రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.